వెల్కమ్ టు అవర్ ఛానల్. తాగుబోతు క్యారెక్టర్లో ఆడియన్స్ని నవ్వుల్లో ముంచిన రమేష్ జగడం మూవీతో ఎంట్రీ ఇచ్చి తాగుబోతు క్యారెక్టర్తో ఆడియన్స్ నుంచి ప్రశంసలను అందుకున్నాడు. అయితే ఆ తర్వాత 2 ఏళ్ల వరకు ఎలాంటి ఛాన్సులు లేకుండా ఉన్నాడు. ఆ తర్వాత మహాత్మా, అలా మొదలైంది మూవీస్తో రమేష్ కాస్త తాగుబోతు రమేష్గా పాపులర్ అయ్యాడు. ఇతడి అసలు పేరు రమేష్ రామిళ్ళ. 14 ఏళ్ల వయసులోనే అమ్మను కోల్పోయిన రమేష్ మొదట్లో ఆటో నడిపాడు. వాచ్మెన్గా పనిచేసి సినిమాలోకి ప్రవేశించాడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో జన్మించాడు. తండ్రి సింగరేణి గనులలో కార్మికుడు, తల్లి గృహిణి. రమేష్కి 4 అన్నదమ్ములు, 1 సోదరి ఉన్నారు. బాల్యం నుండి తాగుబోతులను బాగా గమనించి ముఖ్యంగా తండ్రి తాగొచ్చి చేసే పనులను గమనించేవాడు రమేష్. అందుకే తాగుబోతుల మాదిరిగా రమేష్ నటిస్తూ అందరినీ నవ్విస్తున్నాడు. జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూసిన రమేష్ సినిమాలో మాత్రం ఆడియన్స్ని నవ్విస్తున్నాడు. గతంలో మిమిక్రీ కూడా చేసేవాడు. ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నాడు. తల్లి మరణించడంతో పనులు చేయటం అలవాటు చేసుకున్నాడు. ఇక 20 ఏళ్ల వయసు వచ్చేసరికి తండ్రి కూడా మరణించాడు. 2 అన్నయ్యలు, వదినలు ఇతడి బాగోగులు చూసేవారు. మిత్రుల దగ్గర మిమిక్రీ చేస్తూ తాగుబోతుగా నటిస్తూ నవ్వించేవాడట. ఖాళీగా తిరుగుతున్న రమేష్ని వరంగల్ దగ్గర తన మేనమామ దగ్గరకు సూపర్వైజర్గా చేర్చారు. అదే సమయంలో లారీలు నడపడం, మిమిక్రీతో అలరించడం చేసేవాడు. అందరూ సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించారట. అదే సమయంలో అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటన నేర్పిస్తారన్న ప్రకటన చూసి తన అన్నయ్యలు ఇచ్చిన కొంత డబ్బు తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. 2 నెలలు ట్రైనింగ్ అయ్యాక గడవడం కష్టం కావడం, అన్నయ్యలకు ఇక ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో డ్రైవర్గా పార్ట్ టైం పనిచేస్తూ ఆ డబ్బులతో గడిపేవాడు. 3 నెలలు గడిచాక ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్ సుకుమార్ రావటం, ఆయన తీస్తున్న జగడం మూవీలో రమేష్కి ఛాన్స్ ఇవ్వటం జరిగాయి. ఆ విధంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రమేష్కి ఆ తర్వాత ఛాన్స్లు రాకపోవడంతో ఉదయం ఛాన్స్ల కోసం ప్రయత్నాలు చేస్తూ రాత్రులు వాచ్మెన్గా చేసేవాడు. మళ్ళీ డ్రైవర్గా చేశాడు. ఓనర్స్ కూడా ఇతడికి ఎక్కువ జీతం ఇచ్చి ప్రోత్సహించారట. ఇక కృష్ణవంశీ తీసిన మహాత్మా మూవీలో ఛాన్స్ వచ్చింది. భీమిలి, అలా మొదలైంది, కేఎస్డి అప్పలరాజు, కోడిపుంజు, ఆహనా బెల్లంట, 100% లవ్, ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమాల్లో చేసిన రమేష్కి అలా మొదలైంది మూవీ మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. తాగుబోతు రమేష్గా పాపులర్ కావడంతో ఛాన్సులు ఎత్తుక్కుంటూ వచ్చాయి. మడత కాజా, SMS, ఐష్, మేం వయసుకు వచ్చాం, ఈగా, గుండె జారి గల్లంతైంది లాంటి సినిమాల్లో చేసిన రమేష్ ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో ఉత్తమ కమెడియన్గా నంది అవార్డు కొట్టాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో తన నటనతో అందరినీ మెప్పించి మంచి స్థాయికి చేరుకున్నాడు. కమెడియన్గా నటించి తాగుబోతు రమేష్గా పేరు సంపాదించుకొని మనందరినీ అలరిస్తున్న ఈ రమేష్ మరెన్నో సినిమాలు చేయాలని, మరింతగా నవ్వించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.